తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నేను, డాక్టర్ దాసోజీ సెవెన్ ఎమ్మెల్సీ గారు, మన్నె క్రిషాంగ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి గారు అందరం కలిసి కొత్వాల్గూడ అనే గ్రామానికి పోయినాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పట్ట పగలే గుట్టలనన్నింటినీ కూడా పిండి చేస్తూ అక్కడి నుండి మొత్తం కూడా కంకర తయారు చేస్తూ అక్రమంగా జీవో 111ను, హైకోర్టు ఆర్డర్లను, ఎన్జిటీలను ఉల్లంఘించి పట్టపగలే వాళ్ళు క్రషర్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ తెలంగాణలో అందరూ క్రషర్లకు కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు. మీరు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉందా, మైనింగ్ లైసెన్స్ ఉందా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా లేదా, మీరు గవర్నమెంట్కు పన్ను కట్టినరా లేదా, సినరేజ్ ఛార్జ్ కట్టినరా లేదా, ఇవన్నీ అడుగుతున్న మీరు పొంగులేటి గారికి మాత్రం ఎర్ర తివాచి పరిచి మరి రాయల్ వెల్కమ్ చెప్పి దోపిడీ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన కంకరను దోచుకుంటా ఉంది రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇంకా గమ్మత్ ఏందయ్యా అంటే, మేము పోకముందేమో ఆ కంటైనర్ల మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అని రాసిండ్రు. మేము వస్తున్నామని తెలుసుకునే లోపలనే మొత్తం కూడా వాటి మీద నీలి రంగుతో రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డు చెరిపేసిండ్రు. అయ్యా పొంగులేటి గారు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డును మొత్తం కూడా బ్లూ పెయింట్తోని మాస్క్ చేసిండ్రు చెప్పండి. ఇంకా రెండో విషయం, వరంగల్ ప్రజలకు మరి ముఖ్యంగా మానుకోటలో ఇలా మంత్రి గారిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మానుకోటలో ఉండే ప్రజలను నిలదీయాల్సిన అవసరం ఉన్నది.